దేవుని నామానికి వందనాలు. ఇసకయ్య గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డకు బాగా అనారోగ్యంగా ఉండేదండి. మరి గడిచిన ఫిబ్రవరి నుంచి మరి ఈ సన్నిధికి రావడం జరిగింది. మరి నెలలో 2 సార్లు పిడిసొచ్చి పడిపోయేదండి. 20 రోజులు 15 రోజులు హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం. మరి ఎవరి ద్వారానో ఇక్కడికి వెళ్తే ఇసకయ్య గారి ద్వారా స్వస్థత జరుగుతుందని చెప్పారండి. మరి ఆ మాటను బట్టి 2 నెలలు రావడానికి ప్రయత్నించాను, కానీ మరి సాతాను శోధన వల్ల రాలేకపోయాను. మరి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఆ రోజు తెల్లవారుజామున దర్శనమందు ఒక 2 వ్యక్తులు నా గృహాన్ని సందర్శించినట్టుగా నాకు దర్శనంలో కనపడిందండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇసకయ్య గారి మందిరానికి నేను ప్రతి నెల వస్తూ ఉన్నానండి. మరి నా బిడ్డకు వచ్చిన 2వ నెల నుంచే పిడిసి రావడం తగ్గిపోయింది. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మరి హాస్పిటల్కి వెళ్లకుండానే దేవుడు నా బిడ్డ పట్ల ఎంతో కార్యం జరిగించాడు. మరి 2 సంవత్సరాలు చదువు కూడా మానేసి ఇంటి దగ్గరే ఉంది. మరి ఇక్కడికి రావడం మొదలుపెట్టిన తర్వాత బిడ్డ చదువుకోవడానికి కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఇసకయ్య గారి ప్రార్థన వలన ఎన్నో కార్యాలు మా కుటుంబంలో జరిగినాయి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.